నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చేసినటువంటి ఒక చర్చలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఆయన పూర్తిగా హిందువులను తిట్టాడా, హిందుత్వం తిట్టాడా, బీజేపీ ఆర్ఎస్ఎస్ని మాత్రమే తిట్టాడా, ఇవన్నీ పక్కన పెడితే హిందువులకు ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంపై విహెచ్పి నాయకులు శశిధర్ గారు మనతో ఉన్నారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. రాహుల్ గాంధీ గారి ప్రసంగం పూర్తిగా మీరు ఫాలో అయ్యారు కదా. రాహుల్ గాంధీ నేను కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి హిందుత్వాన్ని మాత్రమే వ్యతిరేకించాను, మొత్తం హిందువుల గురించి మేము మాట్లాడలేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్య. గాడిదలకేం తెలుసు, గంధపు చెక్కల వాసన అంటారు సామెత. రాహుల్ గాంధీకి ఈ దేశం అర్థం కాలేదు, సనాతన ధర్మం గురించి కనీస అవగాహన లేదు. యాక్సిడెంటల్ హిందూ అని ప్రకటించుకున్నటువంటి నెహ్రూ మునిమన్మడు రాహుల్ గాంధీ. హిందుత్వం మీద అణువణువున ద్వేషభావం ప్రదర్శించినటువంటి ఇందిరాగాంధీ 7 నవంబర్ 1966లో నిర్దాక్షిణ్యంగా గోప్రేమికుల మీద ఫైరింగ్ ఓపెన్ చేసి వందలాది మందిని హత్య చేయించబడ్డటువంటి ఇందిరాగాంధీ మనుమడు. తను ఈ దేశ పౌరసత్వాన్ని కూడా స్వీకరించడానికి ఇష్టపడని సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో హిందువులను 2వ గ్రేడ్ సిటిజన్లుగా చేయడానికి కుట్ర పన్నినటువంటి ఒక పార్టీకి చెందినటువంటి నేటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆయన వల్ల హిందువుల హింసావాదులని మాట్లాడతాడు. దేశ విభజన సమయం లోపట లక్షలాది మంది హిందువుల ఊచకోతకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం యొక్క వారసుడు ఇవాళ హిందువులను తీవ్రవాదులుగా, హింసావాదులుగా చిత్రీకరిస్తారు. ఎవరి మౌనం, ఎవరి అసమర్థత, లక్షలాది మంది హిందువులు దేశ స్వాతంత్రం జెండా సాక్షిగా ఎగరేస్తుంటే ఊచకోతలకు గురైనరు. ఎవరు చంపింది, ఎవరు హత్యలు చేసింది, అఫ్జల్ గురువుకు, యాకబ్ మూమెంట్లకు జేఎన్యూ యూనివర్సిటీలో వెళ్ళి వాళ్ళ జయంతులకు, వర్ధంతులకు మద్దతు తెలిపేటువంటి వాళ్లకు మద్దతుగా కూర్చున్నటువంటి ఈ వ్యక్తి, ప్రజాస్వామ్య పార్లమెంటును కుప్పగూలుస్తా అన్నటువంటి అఫ్జల్ గురువుకు క్షమాభిక్ష పెట్టాలని రాత్రికి రాత్రి సుప్రీంకోర్టు తలుపులు తట్టినటువంటి ఈ వ్యక్తులు ఇవాళ హిందువులను హింసావాదులుగా చిత్రీకరిస్తారు. నేను వీర సావర్కర్ను కాదు, నేను గాంధీని అని అరువు తెచ్చుకున్న గాంధీ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆయన ఆ వంశానికి కానీ ఆ వ్యక్తులకు కానీ ఏ రోజుకు ఈ రాష్ట్రీయవాదం అర్థం కాదు, వీర సావర్కరు అర్థం కాదు. అటువంటి చరిత్ర ఆ కుటుంబ నేపథ్యాన్ని మనం చూసినాం. హిందూ తీవ్రవాదాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని తీవ్రవాదంతో పోల్చినటువంటి కుట్రలు దిగ్విజయ్ సింగ్ కానీ, షిండే కానీ, చిదంబరం కానీ ఏ విధంగా హిందుత్వాన్ని, హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని బయట దేశాలు కూడా మాట్లాడలే. ఇప్పటివరకు పాకిస్తాన్ కూడా ఆ పదాన్ని ఉపయోగించలే. కానీ యూపీఏ 1 ప్రభుత్వం లోపల హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరించేటువంటి కుట్రలు పన్నినటువంటి ఆ వంశం, అరువు తెచ్చుకున్న గాంధీ పేరు పెట్టుకున్నటువంటి ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ హిందువులు మతోన్మాదులని మాట్లాడుతున్నారు. శక్తి మీద పోరాడతానే బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో శక్తిని పూజిస్తాం, శక్తిని ఆరాధిస్తాం. ఇది దేశం యొక్క సనాతనమైనటువంటి ధర్మం యొక్క గొప్పతనం. ఆ శక్తి మీద పోరాడుతా అంటే ఎవరు పోరాడుతున్నాడు? ఇవాళ శక్తి మీద తీవ్రవాదులు పోరాడుతున్నారు. ఆ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులతోటి, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని ఇవాళ ఆయన ప్రవచనాలు ఇస్తున్నాడు. ఆయన హిందుత్వం హింస అని మాట్లాడుతున్నాడు. ఎవడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నంతో అంటగాగినటువంటి ఎవడు? ఈ రాహుల్ గాంధీ కాదా? ఈ విధంగా అణువణువున హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, రాష్ట్రీయ హిందూ వాదాన్ని వ్యతిరేకించేటువంటి భావజాలం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ నాయకుడి వల్ల రాహుల్ గాంధీ పార్లమెంట్లో సింగోల్ ప్రతిష్ఠించొద్దట. రామ మందిరాన్ని ఏ విధంగా వ్యతిరేకించారో నల్లబట్టలు వేసుకొని భూమి పూజ రోజు మనం చూసినాం.
ఇదే వ్యక్తులు ఈ దేశంలో రక్తపాతం పారించినటువంటి బాబర్ సమాధిని ఎవరు సందర్శించి వచ్చిండ్రు? ఈ రాహుల్ గాంధీ. ఇవాళ ఈయన అహింస గురించి పాఠాలు చెప్తాడు. ఇవాళ ఈయన సహనం గురించి, పరమత సహనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు పార్లమెంట్లో. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. బాబర్ సమాధిని వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఔరంగజేబ్ సమాధిని కూడా. కంచి శంకరాచార్యను ఎవరు అరెస్ట్ చేసిండ్రు? స్వయంగా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఆనాటి పెద్ద మనిషి చెప్పిండు కదా, సోనియా గాంధీ ఏ రకంగా కుట్రలు చేసింది, కంచి శంకరాచార్య అరెస్ట్ వెనకాల కారణాలు ఏందనేది. అదేవిధంగా అనేక విషయాలు. పాల్ఘర్ స్వాములను చంపినప్పుడు ఎక్కడ పోయింది నీ నోరు? ఎందుకు స్పందించలేదు? ఎవరు హింసావాదులు? ఇవాళ కేరళలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సందేశ్ ఖాళీలో జరిగిన దాని మీద ప్రియాంక నోరెందుకు మెదులుతలేదు, రాహుల్ గాంధీ నోరెందుకు మెదులుతలేరు? అవి అహింసనా? ఇవాళ మీరు హింస గురించి, హిందుత్వ హింస గురించి పాఠాలు చెప్తారా ఈ దేశానికి? ఇవాళ తీవ్రవాదానికి పరోక్షంగా పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థలను వెనుకేసుకుంటూ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇవాళ ఏ రకమైనటువంటి మతోన్మాదాన్ని, మతహింసను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు? హిందువులారా మీ సమాధులకు పూలను సిద్ధం చేసుకోండి, క్రైస్తవులారా మీ సమాధులకు క్యాండిల్స్ సిద్ధం చేసుకోండి అని బహిరంగంగా ర్యాలీలు తీసి హింసోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి శక్తులకు కొమ్ముగాస్తూ వాళ్ళ మీద మేము బ్యాన్ ఎత్తేస్తాము అని ప్రకటించుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంట్లో అహింస గురించి ఉపన్యాసాలు ఇస్తాడు. హిందువులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తాడు. మేల్కోటే లోపట టిప్పు సుల్తాన్ ఏ విధమైనటువంటి మారణ హోమం సృష్టించిందో తెలియదా? అటువంటి టిప్పు సుల్తాన్కు జయంతులు, వర్ధంతులు చేస్తామని ప్రకటించి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, దగ్గరుండి వాళ్లకు నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ హింసోన్మాదులు హిందువులు అంటాడు. ఎవరు హింసోన్మాది? టిప్పు సుల్తాన్ కాదా హింసోన్మాది? లక్షలాది మంది హిందువుల యొక్క రక్తపాతం పారించలేదా? మొన్నటికి మొన్న మణిపూర్లో జరిగినటువంటి సంఘటన లోపట హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు ఇవాళ రాహుల్ గాంధీ నోరు మెదపలేదు? ఎవరు హింసకు పాల్పడరు? ఎవరు బాధితులు? ఎవరు విధ్వంసకారులు? సిఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సిఏఏ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ హింసకు గురవుతున్నటువంటి హిందువులను ఆదుకుంటామంటే వ్యతిరేకించేటువంటి ఈ నీచులు ఇవాళ హిందువులను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తారు. హింసకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను సెక్యులరిస్టులుగా, మానవతావాదులుగా చిత్రీకరిస్తారు. ఈ రకంగా అనేక విషయాలు మనం ఆలోచన చేస్తే ఇవాళ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని అణువణువున వ్యతిరేకించడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ చరిత్ర అది. ఈ పుస్తకం స్వాతంత్రం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15, 1947 వరకు ఈ దేశం లోపట హిందువుల రక్తం ఏరులై పారించడానికి కారణమైనటువంటి ఒక కుటుంబం. మహమ్మద్ అలీ జిన్నాకు పాకిస్తాన్ అప్పజెప్పి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని అన్నటువంటి కలలు కన్నటువంటి నెహ్రూ కుటుంబం సాగించినటువంటి రక్తపాతం, హింసోన్మాదులు అంటే ఈ దేశం లోపట మొట్టమొదటి కుటుంబం, హింసోన్మాద కుటుంబం అంటే నెహ్రూ కుటుంబమే. సుమారు 10 లక్షల మంది హిందువులు ఆ రోజు ఊచకోతలకు గురైనరు. లెక్క ఇంకా తెలియదు, ఇంకా పెరుగుతుంది, 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. కోట్లాది మంది హిందువులు నిరాశ్రయులైనరు. ఎవరు హింసకు పాల్పడ్డది? ముస్లిం లీగుతోటి అంటగాగింది ఎవరు? మీరు ఇవాళ ముస్లిం లీగుకు మద్దతు ఇచ్చినటువంటి మీ కుటుంబము, ముస్లిం లీగుకు దేశాన్ని పంచించినటువంటి మీ కుటుంబము, హిందువుల యొక్క మాన ప్రాణాలపైన దేశాన్ని ఏలాలని కలలుగన్నటువంటి మీ కుటుంబము ఇవాళ హిందువులను హింసోన్మాదులుగా, ముస్లింలను పరమత సహనపరులుగా చిత్రీకరిస్తున్నారు కదా. ఇది నిజంగా ఇవాళ ఈ దేశానికి అటువంటి ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావడం ఈ దేశ దురదృష్టంగా మనం భావించాల్సి వస్తుంది.